కేతన్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ మంచి బిజినెస్ మ్యాగ్నెట్. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఒక బిలియనియర్ అని చెప్పి చెప్పొచ్చు. కేతన్కి సియా అనే అమ్మాయితోనే ఎంగేజ్మెంట్ అయ్యింది. లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. సియా అనే అమ్మాయికి కేతన్కి మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకనంటే ఆయన పాస్పోర్ట్ని చింపేసి వాష్రూమ్లో డస్ట్బిన్లో వేసేసి ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేస్తుంది. అరేంజ్ మ్యారేజ్ చేసినా కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎట్లుంటుందో అంతగా ఎక్కువ లవ్ చేసిన పాపం ఆ అమ్మాయిని. హనీమూన్ ట్రిప్కి వెళ్ళింది, ఆడ బాయ్ ఫ్రెండ్తో ఆని చంపేసింది. ప్రీ బర్త్డే అని చెప్పింది, బాయ్ ఫ్రెండ్తో పోయింది, ఆడ చంపేసింది. సంపుతారు, పెద్ద పెద్ద డ్రమ్ములు పట్టుకొస్తారు, కోస్తారు, వేస్తారు. మీకు ఒకవేళ నిజంగానే పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ ఆ పిల్లడు మీకు నచ్చలేదు, మీకు వేరే ఏమైనా రిలేషన్స్తో లేకపోతే ఎఫర్ట్స్తో మీరు ఉన్నారే అనుకో, ఎంతసేపు ఇల్లీగల్ అఫేర్సు లేదా మొగుడిని చంపుడు లేకపోతే లవర్ని చంపేసుడు, ఇంకా బాయ్స్కి ఏడ సెక్యూరిటీ ఉందిలా. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. కేతన్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ మంచి బిజినెస్ మ్యాగ్నెట్. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఒక బిలియనియర్ అని చెప్పి చెప్పొచ్చు. అంత వెల్ సెటిల్డ్ అబ్బాయి సడన్గా డెడ్ బాడీగా ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే అసలు ఏం జరిగింది అని ఒక్కసారి ఫుల్ డీటెయిల్గా ఈ స్టోరీ డిస్కస్ చేద్దాం. కేతన్కి సియా అనే అమ్మాయితోనే ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంట్ అది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. జరిగితే ఈ సియా అనే అమ్మాయి కేతన్తో పాటు ఒక టూర్ ప్లాన్ చేస్తారు. వాళ్ళ ఇంటోళ్ళు లైక్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ టైప్లో టూర్ ప్లాన్ చేస్తారు. బాలికి అటు సైడ్ వేరే ఫారిన్ కంట్రీకి ప్లాన్ చేస్తారు. సియా అనే అమ్మాయికి కేతన్కి మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకనంటే తనకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, చేతన్ అని చెప్పేసి. చేతన్ అండ్ ఈ సియా ఇద్దరు కలిసి కేతన్ని ఎట్టి పరిస్థితుల్లో చంపేయాలి, అయితేనే నేను ఈ పెళ్లి నుంచి తప్పించుకుంటా, మనం ఇద్దరం కలిసి ఉండొచ్చు అని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయిన తర్వాత వీళ్ళు హనీమూన్కి బాలీకి కానీ వేరే ఫారెన్ ట్రిప్కి కానీ వెళ్తే అక్కడ చంపడం ఈజీ కాదు అండ్ ఇంటర్నేషనల్ లా చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది కదా. సో ఆయనను చంపడం ఇండియాలోనే ప్లాన్ చేద్దామని చెప్పేసి కేతన్తో పాటు సియా అనే అమ్మాయి ఆయన పాస్పోర్ట్ని చింపేసి వాష్రూమ్లో డస్ట్బిన్లో వేసేసి ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేస్తుంది. ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఎలాగో సరే మనం అట్లీస్ట్ ఇక్కడ లోహా ఘాట్కైనా వెళ్దాము ఇద్దరం కలిసి అని చెప్పేసి వానికి నమ్మిస్తుంది. కేతన్ని నమ్మించిన తర్వాత తనతో పాటు అక్కడికి వెళ్ళి ఒక హయ్యెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళి ఇక్కడ ఫొటోస్ దిగుదాం అని చెప్పుకుంటూ తను ఇట్లా టర్న్ అవ్వగానే ఆ లోయలోకి తోసేస్తుంది కేతన్ని. లక్ ఏందనంటే లోయలో పడిపోయిన తర్వాత కూడా జారుతూ ఒక చెట్టు ఊడని పట్టుకొని అట్లా ఇట్లా బట్టి మళ్ళీ బయటకు వస్తాడు కేతన్. వచ్చిన తర్వాత ఈమె సడన్గా ఈయన ఇట్లా బయటకు వచ్చిండు అని చెప్పేసి ఏడ్చుకుంటూ భయపడుకుంటూ ఇక్కడ నుంచి ఒక పాము పోయింది, ఆ పాము నిన్ను కుడుతున్నది, నాకు నిన్ను కాపాడాలి కాబట్టి నేను ఇట్లా సడన్గా తోసేసిన, నువ్వు అటు పడ్డావు, సారీ అనుకుంటా ఏడ్చుకుంటా ఓ డ్రామా చేసింది. పాపం కేతన్కి నిజం తెలియదు కదా ఈమె వాడిని చంపుదాం అనుకుంటుందనే సంగతి. సో వాడు నమ్మేసిండు. సరే అయిపోయింది పదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఇన్సిడెంట్ అంతా తెలుస్తుంది. అమ్మో ఇట్లా జరిగిందా అని చెప్పి వాళ్ళందరూ భయపడతా ఉంటారు. కేతన్ ఎంత అమాయకుడు అనంటే ఎంతసేపు ఎంత పైసలున్నా ఏమున్నా డౌన్ టు అర్త్ ఇట్లా మంచి నీట్గా ఉన్న అబ్బాయి ఆమెని అరేంజ్ మ్యారేజ్ చేసినా కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎట్లుంటుందో అంతగా ఎక్కువ లవ్ చేసిన పాపం ఆ అమ్మాయిని నమ్మి. తర్వాత ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. ఈసారి ఈ అమ్మాయి ఏం చేశారంటే తన బాయ్ ఫ్రెండ్కి ఈసారి నేను ట్రై చేసినా కానీ చంపడం అవ్వలేదు, సో ఈసారి నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తేనే మన ఇద్దరం కలిసి చంపచ్చు అని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పేసి ఈ అబ్బాయి తన బర్త్డే రోజు మహాబలేశ్వర్లో ఒక పెద్ద హోటల్ తీసుకుంటాడు. ఒక 40 రూమ్స్ అన్నీ బుక్ చేసి మాకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. కానీ ఈమె ఇంకొక ప్లాన్ చేస్తుంది. ఏంటంటే నా బర్త్డేకి మనం అక్కడికి వెళ్దాం, మనం పోయిన ప్లేస్కి లోహా ఘాట్కి అని అంటే వాము అక్కడికి నేను రాను అని చెప్పేసి పాపం ఆయన ఆ భయం అంతా గుర్తొచ్చి పోకపోయేసరికి అంటే తిను వీళ్ళ అమ్మకి కాల్ చేసి ఆంటీ పంపేయండి కదా, నేను ప్రీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా కేతన్తో అని చెప్తే వాళ్ళ మమ్మీ సరే ఎల్లురా బేటా అని చెప్పి చెప్తుంది. వీడు భయంతోని అట్లా ఇట్లా చేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దానికన్నా ముందు ఇలా బాయ్ ఫ్రెండ్ ఒక హుడీ వేసుకొని అక్కడ ఆ ఫుల్ ఎండలు ఉన్నాయి ఆ టైంలో, ఆ హుడీ వేసుకొని రెక్కీ చేస్తూ ఉంటాడు మొత్తం ప్లేస్ని. ఎక్కడైతే తీసుకెళ్ళచ్చు, ఎక్కడ తిని చంపాలా, మా చేతులకు మట్టి అంటకుండా ఈయన ఎట్లా బయటకు పంపించేయాలా అనేది ప్లాన్ చేసి పెడతాడు. వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత
మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్దాము అని అంటే కేతన్కి భయం అవుతుంది, వద్దులే అక్కడికి వద్దు అని అంటది అని కేతన్ అంటాడు. తర్వాత కొంచెం ముందరికి వెళ్ళినా కొద్దీ ఎక్కడైతే ఎవరైతే పబ్లిక్ ఉండరో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి మనం ఫొటోస్ దిగుదామని చెప్పి కేతన్కి ఇట్లా తిరగంగానే తను తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసేసి లోయలోకి తోసేస్తారు. కథం కట్ చేసే పాపం ఆయన డెడ్ బాడీ బయటకు వస్తుంది. ఈమె తోసిందే కాకుండా అక్కడ నుంచి వెళ్ళి ఒక డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా ఫొటోస్ దిగుతున్నాం, సడన్గా పెద్ద గాలిలో వచ్చినాయి, తను కాలు జారి లోపల పడిపోయాడు అని చెప్తారు. సెక్యూరిటీ గార్డ్ భయంతో వీళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళందరినీ పిలిపించి 3.5 అవర్స్లో ఆ బాడీని బయటకు తీసుకొస్తారు. చనిపోయి ఉంటాడు. కేతన్ వాళ్ళ డాడీకి ఎందుకో డౌట్ వస్తుంది. ఏంటంటే డెడ్ బాడీ వచ్చి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అందరు బాధపడుతున్నారు, అందరూ ఏడుస్తుండ్రు. ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి ఇంకొక నవంబర్కి వచ్చేసరికంటే పెళ్ళి అవుతుంది. 12 crores ఒక ఫంక్షన్ని సెట్ చేసి పెట్టిండ్రు వాళ్ళ మ్యారేజ్కి. ఇంత చూపించినప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆమెకు ఒక కన్నీళ్ళు కూడా వస్తలేవు, కనీసం కంట్లో బాధ కూడా కనిపిస్తలేదు కదా అని చెప్పి వాళ్ళ డాడీకి ఎందుకో డౌట్ వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేశాడు. నాకు ఎందుకో మా అబ్బాయి చనిపోయింది పొరపాటున కాదు, ఇది ప్లాన్డ్గా మర్డర్ చేసి ఉంటారు అని చెప్పి చెప్తారు. పోలీసులు అవునా అని చెప్పేసి ఒక FIR కాపీ ఫైల్ చేసి వీళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అస్సలైన కథ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా. వీళ్ళు ఏమైతే ప్లాన్ చేసిండ్రో, ఎట్లయితే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నారో మొత్తం బయటపడ్డది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన వెంటనే వీళ్ళు సీసీ ఫుటేజెస్ ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసేసరికంటే చేతన్ అనే అబ్బాయి మొత్తం హుడీ వేసుకొని అంత ఎండల హుడీ వేసుకొని గ్లాసులు పెట్టుకొని ఫేస్ మొత్తం కవర్ చేసుకొని వీళ్ళ కార్ వెనకాల ఫాలో అవుతా ఉన్నాడు. వీళ్ళు ఆగిన తర్వాత వీళ్ళ వెనకాలనే తిరుగుతూ ఉన్నాడు. తర్వాత ఇక పైకి ఎక్కేటప్పుడు కూడా తనతోనే ఉన్నాడు, దొబ్బేసేటప్పుడు కూడా తన పక్కనే ఉన్నాడు. అసలు ఈ చేతన్ ఎవడు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే సియాకి బాయ్ ఫ్రెండ్. సరే వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు చంపిండ్రు. వాళ్ళ డాడీ ఏమంటుండంటే మీరు చంపే అంత తప్పు నా కొడుకు ఏం చేసిండు, ఒకవేళ నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని మీ ఇంటిలోతో చెప్పుకోలేకపోతే అట్లీస్ట్ నాకు చెప్పినా మా సైడ్ నుంచి క్యాన్సిల్ చేసి మేము ఓకే అని చెప్పేసి ఉండే కదా. నా కొడుకుని చంపాల్సినంత కర్మ ఏమొచ్చింది అని చెప్పేసి ఏడ్చుకుంటూ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ హైలైట్ పంచాయతీ ఏంటంటే వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంకొక ఎలిగేషన్ కూడా వేసిండు. చేతన్ అండ్ సియా రిలేషన్షిప్ ఆల్రెడీ సియా వాళ్ళ ఇంట్లో తెలిసినా కూడా మా అబ్బాయికి అంటగట్టాలని చెప్పి ట్రై చేసిన రీలు అని చెప్పేసి ఇట్లా కూడా ఈ వర్షన్ కూడా కేసులో మెన్షన్ చేసిండ్రు. ఇప్పుడు నేను గర్ల్స్కి అండ్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గర్ల్స్కి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. గతంలో చూసుకుంటే సేమ్ ఇన్సిడెంట్, హనీమూన్ ట్రిప్కి వెళ్ళింది, ఆడ బాయ్ ఫ్రెండ్తో ఆని చంపేసింది. ఇగో ఈడ ప్రీ బర్త్డే అని చెప్పింది, బాయ్ ఫ్రెండ్తో పోయింది, ఆడ చంపేసింది. దానికి ముందు కొన్ని ఇన్సిడెంట్లు చంపుతారు, పెద్ద డ్రమ్ములు పట్టుకొస్తారు, కోస్తారు, వేస్తారు, లేదా రైస్ కుక్కర్ ఉడకబెడతారు, పడేస్తారు, లేదా బావిలల్లా డెడ్ బాడీని వేసి సిమెంట్ వేసి కప్పేస్తున్నారు. మీకు ఒకవేళ నిజంగానే పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ ఆ పిల్లడు మీకు నచ్చలేదు, మీకు వేరే ఏమన్నా రిలేషన్స్తో లేకపోతే ఎఫర్ట్స్తో మీరు ఉన్నారే అనుకో, డైరెక్ట్గా ఆ అబ్బాయి కన్నా చెప్పండి, లేదా మీ ఇంట్లో ఫ్యామిలీ కన్నా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కన్నా చెప్పండి. కానీ ఇట్లా అబ్బాయిల లైఫ్లతో మాత్రం ఆడుకోకండి. రీసెంట్గా ఒక కాన్క్లేవ్లో ఒక అమ్మ ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఒక బాలీవుడ్ యాక్టర్, ఆమె పేరు గుర్తొస్తలే నాకు. ఆమె ఏమని అడుగుతుంది అని అంటే, వీళ్ళంతా ఫెమినిజం అని అంటుండ్రు, గర్ల్స్కి రక్షణ లేదు, ఇక్కడ బాయ్స్ అందరు ఇట్లా తయారవుతుండ్రు అని అంటే ఆ అమ్మ లేచి ఒక క్వశ్చన్ అడుగుతుంది కదా, ఇక్కడ గర్ల్స్కి రక్షణ లేదు అని మాట్లాడుతున్నారు కానీ నాకు ఒక కొడుకున్నాడు, వాడు పెళ్ళి చేసుకోనమ్మా నేను అని భయపడుతున్నాడు, అసలు బాయ్స్కి కదా రక్షణ లేదు ఇడా అని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. ఎందుకు అని అంటే ఎంతసేపు ఇల్లీగల్ అఫేర్సు లేదా మొగుడిని చంపుడు లేకపోతే లవర్ని చంపేసుడు, ఇవి తప్పించి ఏడన్నా బాయ్స్ చంపింది ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపించినాయా అని అడుగుతారు. ఐదర్ రేపులు అవి ఇవి అవుతున్నాయి, ఆ మెంటాలిటీ చెత్తన కొడుకుల వల్ల అట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. కానీ మ్యారేజ్ తర్వాత ఒక హస్బెండ్ ఇంకొక అమ్మాయి కోసం వాళ్ళ వైఫ్ని చంపినట్టు కానీ డ్రమ్లలో లేచినట్టు కానీ ఇట్లాంటివి మనం చూస్తున్నామా? చూస్తలే. సో అబ్బాయిలకు కావాలమ్మా ఇక్కడ సెక్యూరిటీ, అమ్మాయిలకి మాత్రమే కాదు అని చెప్పి అమ్మ బాధతో చెప్తున్నది. ఈడ బాయ్స్ లైఫ్ ఎట్లా అయిపోతున్నదంటే పుట్టినప్పటికీ షూర్ చేస్తారు దాని మీద పంచాయతీలు. స్కూల్లో 10th మంచి మార్కులు తెచ్చుకోకపోతే నువ్వు ఇంటర్లో నీకు కష్టమవుతుందిరా బతకనికి అని. ఇంటర్లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయిన తర్వాత జాబ్ దగ్గర ప్రెషరే. అటు ఇటు జాబ్ చేసుకుంటున్నప్పుడు ఆఫీస్లో పంచాయతీలు చూసుకుంటూ కూర్చోవాలా, ఇంటి దగ్గర పంచాయతీలు వాడే చూడాలా, ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా వాడే చూడాలా, వాడి లైఫ్లో ఏం ప్రాబ్లమ్లు వచ్చినా వాడే చూడాలా. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పిల్లం పంచాయతీ కూడా ఆడే చూడాలా, పిల్లం సచ్చినా ఆడే చావాలా. ఇంకా బాయ్స్కి ఏడ సెక్యూరిటీ ఉందిలా. దయచేసి గర్ల్స్కి హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్ కేస్ మీకు అబ్బాయితో రిలేషన్ మంచిగా లేదు, అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే వదిలేయండి, కానీ సంపి మాత్రం దొబ్బకండి.
థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.